కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. జై హనుమాన్ జై హనుమాన్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది శ్రీ దక్షిణాభిముఖ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉలపాల గ్రామం దగదత్తి మండలం నెల్లూరు జిల్లా అండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ యొక్క దక్షిణాభిముఖ శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క స్థల పురాణం చెప్తాను. దీనికి ఎప్పటి నుంచి ఉంది, ఏంటి దీని ప్రత్యేకత, ఈ స్థల పురాణం ఏంటి ఇక్కడ చెప్పబడింది. సో దీని ప్రకారం మీకు చెప్తాను. ఒకసారి నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అండ్ ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఇంకో ఛానల్. సో తప్పకుండా టెంపుల్స్ జర్నీ లైఫ్ని, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తట్టండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసినటువంటి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సో నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇది శ్రీ దక్షిణాభిముఖ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది ఉలపాల సత్రం, ఉలపాల గ్రామం. సో దగదత్తి మండలం నెల్లూరు జిల్లా చూడొచ్చు. మీరు ఇక్కడికి వచ్చిన దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. సో స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకొని మీరు తీర్థప్రసాదాలు తీసుకొని వీలైతే మహాప్రసాదాలు పెట్టి మీరు మహాప్రసాదాలు తీసుకుని జపం చేసుకోవచ్చు. హరే రామ జపం, హరే కృష్ణ జపం చేసుకోవచ్చు. ఓకే, ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నప్పుడు ఇంట్లో శ్రీ దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉలపాల గ్రామం దగదత్తి మండలం చూడవచ్చు. ఈ వీడియో పాస్ చేసుకొని చూసుకోండి ఒకసారి. స్థల పురాణము ఈ యొక్క ఉలపాల సత్రము మరియు అనుబంధమైన శ్రీ దక్షిణ ముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అతి పురాతనముగా ఏర్పడి ఉన్నట్టు తెలియచున్నది. ఈ యొక్క సత్రం వద్ద ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నట్లు తెలియచున్నది. ఈ యొక్క సత్రము పక్కన అతి పురాతనమైన కోనేరు కూడా ఉన్నది. సో చూసారా, అతి పురాతనమైన కోనేరు కూడా ఉంది. అదే అతి పురాతన కోనేరు అంటే ఇది సత్రం పక్కన. ఇదే ఇందాక అనుకున్నా కదా వాటర్ లేవని. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటే వర్షాకాలం వస్తే దండిగా వాటర్ వస్తాయి. ఇది అతి పురాతనమైన కోనేరు అంట ఈ సత్రం. ఓకే, ఈ సత్రం ఈ యొక్క సత్రం ప్రక్కన అతి పురాతనమైన కోనేరు కూడా ఉన్నది. కావలి నెల్లూరు రహదారి ప్రక్కన ఈ సత్రం ఉన్నది. అప్పటి కాలంలో బస్సు సౌకర్యం లేక పాదాచారులు మరియు ఎడ్ల బండ్లలో ప్రయాణం చేసేవారు ఈ సత్రం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చెట్టు నీడలో విడిది చేసి శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆహారములు తయారు చేసుకొని భోజనాలు తిన్న తర్వాత విశ్రాంతి తీసుకొని తదుపరి బయలుదేరుచుండేవారని తెలియచున్నది. ఈ సత్రం 1974 సంవత్సరములకు ముందు సింగపేట గ్రామస్తులైన శ్రీ కొండవారు, శ్రీ కోడూరు వారు మరియు శ్రీ కాకాని వాళ్ళ వంశస్థులు ఈ సత్రమునకు సంబంధించిన ఆస్తులు వారి ఆధీనమున ఉంచుకొని సత్రం యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉండినారు. సో తదుపరి శ్రీ కొండవారు, శ్రీ కోడూరు వారు, శ్రీ కాకాని వారి వంశస్థులు 1974 సంవత్సరమున దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వారికి ఈ యొక్క సత్రము రికార్డును స్వాధీనం చేయడం అనేది. ఈ యొక్క సత్రమును దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి ఆధీనం చేయు నాటికి సత్రం ఉన్నదని చెప్పిన దగ్గర ఎలాంటి కట్టడం లేవు. కోనేరు మాత్రమే ఉన్నది. తదుపరి 1975 సంవత్సరంలో సదరు సత్రమునకు అనుబంధమైన దేవస్థానములలో శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారి విగ్రహమును పునఃప్రతిష్ఠ చేయడం అనేది. ఈ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానమునకు రహదారి గుండా పోవు పాదాచారులు, వాహనదారులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని పోతున్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారు రామాయణ కథలో శ్రీ సీతాదేవి అమ్మవారిని అన్వేషించుచు దక్షిణముగా పోయి లంకలో అమ్మవారిని దర్శించుకొని శ్రీరామునికి అమ్మవారి ఉనికిని తెలియజేసి రావణ సంహారము చేయించి సీతారామచంద్రులను కలిపి సంతోషము కలిగించినాడని సదరు దక్షిణముగా ఉన్న వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారిని పూజించిన భక్తులను తమకు ఉన్న కష్టములు అన్నీ తీరునని భక్తులు ప్రగాఢముగా నమ్మి స్వామివారిని పూజించి కృపా కటాక్షములు పొందుతున్నారు. ఇదండి ఈ యొక్క స్థల పురాణ యొక్క ప్రత్యేకత. మీరు ఒకసారి వీడియో ఇక్కడ కూడా పాస్ చేసి చూసుకొని కొద్దిసేపు పెడతాను, చూసుకోండి. సో ఈ విధంగా ఈ యొక్క శ్రీ దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం చరిత్ర ఇలా ఉంది, స్థల పురాణం ఇది. సో మీరు కూడా ఈ యొక్క దేవస్థానానికి ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వండి. వీళ్ళని అడగండి. ఇక దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉందని చెప్తున్నారు. వాళ్ళకి హ్యాండ్అవుట్ చేశారంట ఈ యొక్క స్థల కాగితాలు కానీ ఆస్తులు కానీ. సో మీరు ఏదన్నా ఈ యొక్క గుడి అభివృద్ధికి కానీ అన్నదాన కార్యక్రమంగా నిర్వహించాలనుకుంటే మీ తరఫున మీరు ప్రత్యేకంగా ఏదైనా పూజలు కానీ ఏదైనా
పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, పిల్లల యొక్క నామకరణం కానీ, ఏమైనా పండగలప్పుడు కానీ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి వీరిని స్వామివారిని అర్చకులు కానీ ధర్మకర్తలు కానీ సంప్రదించి మీరు వివరాలు ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కానీ, గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి సహకరించగలరు. తోడ్పడండి, మీకు పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఇంకా ధైర్యాన్ని కొండంత ధైర్యాన్ని అందిస్తారు. శుభం కలుగుతుంది. సో పుణ్యం కొండంత పుణ్యం వస్తుంది. అదేవిధంగా మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తుంది. అంటే కోరికలు కోరుకోకూడదు, యాక్చువల్గా అనుకున్నది నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ సత్ఫలితం అవుతాయి, విజయవంతం అవుతాయి. సో విజయాన్ని మీ వెంట ఉంటుంది ఎప్పుడు, అది విషయం. సో ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. సో నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఓకే, అది విషయం. ఇక్కడ ఇది శ్రీ హనుమాన్ చాలీసా, అది ఒకసారి చూసుకోవచ్చు మీరు. శ్రీరామ ఓం శ్రీరామ రక్ష శ్రీ జగద్రక్ష ప్రార్థన. సో కింద వచ్చేసి హనుమాన్ చాలీసా. సో ప్రతి గుళ్ళో ఒకటి చూపిస్తున్నట్టయితే చౌపాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇంకొక వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. చాలా చక్కగా మీకు అన్నీ మొత్తం చెప్పేశాను టోటల్గా, పూర్తిగా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్క ఎన్నో వీరాంజనేయ స్వామి టెంపుల్స్ విజిట్ చేశాను. సో మోర్ దాన్ ఒక 100 టెంపుల్స్ పైన ఉంటాయి నేను విజిట్ చేసినట్టు. సో చిన్నవి పెద్దవన్నీ. సో తప్పకుండా మీరు కూడా ఈ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షించాలని కోరుతున్నాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, అన్ని వీరాంజనేయ స్వామి దేవస్థానం, అన్ని ఆంజనేయ స్వామి దేవస్థానాల యొక్క వీడియోలు నేను తెలియను కాబట్టి ఫోటోలు. సో కొన్ని ఇంపార్టెంట్ అన్నీ తీశాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొందాలని కోరుతున్నాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇది స్థలపురం నుండి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం. తప్పకుండా స్వామివారి అక్కడ దర్శనం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది నల్లగా వస్తుంది, మీకు క్లారిటీ లేదు.